జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తే 3 ఏళ్లు ఆగక్కర్లేదు అంటూ ఉన్నారు సార్ కేటీఆర్. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే ఏమైనా జరగచ్చు, రాష్ట్రంలో ఏ మార్పులైనా సంభవించవచ్చు అని చెప్పి ఫలితాలు వచ్చిన కొత్తలో మనం చూసాం కదా సార్. 2023 డిసెంబర్లో అప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత కేటీఆర్, హరీష్ లాంటి వాళ్ళు అంటే ఏదైనా జరగవచ్చు, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వచ్చు అని చెప్పి గతంలో మాట్లాడారు. ఆ తర్వాత కామ్ అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ ఈ విషయాన్ని రేస్ చేస్తూ ఉన్నారు సార్. అటువంటి పరిస్థితి ఏమన్నా ఉంటుందా? మరి కేటీఆర్ ఎగ్జాక్ట్ గా ఏమన్నారో నేను చూడలేదు. అందువల్ల కరెక్ట్ గా చూడకుండా నేను పూర్తి కామెంట్ చేయలేను. కానీ అలాంటి నెరేటివ్ గనక బీఆర్ఎస్ ముందు పెడితే అది ఎంత లాభమో చెప్పలేము, నష్టం కూడా జరగచ్చు. కాంగ్రెస్ పార్టీ కౌంటర్ గా కూడా చూడండి, సో జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేస్తుంది, అస్థిరపరుస్తుంది అని కనుక కాంగ్రెస్ రాజకీయ వాదన ముందు పెట్టారనుకోండి, అది బెడిసికొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్కు దక్కా తగలాలని కోరుకుంటే కోరుకోవచ్చు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పోయి రాజకీయ అస్థిరత రావాలని కోరుకోరు కదా. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలి, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వచ్చినా మంచిదే, గందరగోళం అయినా మంచిదని ఏ ప్రజలు కోరుకోరు. ప్రజలు సాధారణంగా స్టెబిలిటీ కోరుకుంటారు. అందులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోయి బీజేపీ ఇన్ఫ్లుయెన్స్తో పెరిగి బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే తప్ప ప్రభుత్వానికి దగ్గరలో కూడా రాలేరు, ఒకవేళ కాంగ్రెస్లో ఈవెన్ చీలికలు తెచ్చినా కూడా. సో అందువల్ల మరి బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోస్తాయని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు క్యాంపెయిన్ మొదలు పెట్టారనుకోండి, బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ కూడా బీఆర్ఎస్ నుంచి దూరమై కాంగ్రెస్కి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో మరి ఏ విధంతో కేటీఆర్ అన్నాడో తెలియదు, నేను అందుకే ముందే చెప్పాను, నేను చూడలేదు కనుక ఖచ్చితంగా చెప్పలేనండి. సో అందువల్ల కేటీఆర్ అలా అని ఉంటే మాత్రం ఖచ్చితంగా అది లాభం జరుగుతుంది అనుకోను, నష్టం కూడా జరగచ్చు. అయినా ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు, అదేం కాంగ్రెస్ సీటు కాదు, కాంగ్రెస్ మెజారిటీ ఏమీ మారదు. ఆ మాటకొస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఫిరాయించి ఉన్నారు. వాళ్ళు ఈవెన్ యాంటీ డిఫెక్షన్ లా ఎంత మేరకు వాళ్ళకు వెయిట్ వేస్తుందో తెలియదు. ఏమైనా ఉంటే దాననాగేందర్ ఉప ఎన్నిక వస్తే రావచ్చు ఏమైనా, ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశాడు, అది కూడా ఎంత గ్యారెంటీ చెప్పలేము. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ప్రభుత్వాలు మారేంత సీన్ ఉంటుందని అనుకోను. సాధారణంగా ఉప ఎన్నికల్లో ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారంటే 2 రకాలుగా రియాక్ట్ కావచ్చు. ఒకటి, అధికారంలో ఉన్న వారు గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని రియాక్ట్ కావచ్చు. అసంతృప్తి కనుక ఎక్కువ ఉన్నప్పుడు కాస్త దెబ్బ తగిలితే సెట్ అవుతారని కూడా ఉండొచ్చు. ఇప్పుడు దుబాక్లో అదే జరిగింది. ఫస్ట్ టైం దుబాక్లో బీఆర్ఎస్ ఓడిపోయి 1000 ఓట్లతో బీజేపీ గెలవటానికి కారణం అప్పటికప్పుడు కేసీఆర్ను ఓడించాలని కాదు. అదే నిజమైతే మరి హుజూర్ నగర్లో బీఆర్ఎస్నే గెలిపించారు, నాగార్జున నగర్లో బీఆర్ఎస్నే గెలిపించారు, ఈవెన్ మునుగోలు కూడా బీఆర్ఎస్ని గెలిపించారు కదా. సో అప్పుడు ప్రధానంగా దుబాక్లో బీఆర్ఎస్ ఓడిపోవటానికి కారణం దక్కా తగలాలి కేసీఆర్ కు. ఒకటి సార్, ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజ్ లో వచ్చిన వార్త ఆధారంగా నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగాను సార్, ఈ టాపిక్ తీసుకున్నాను. దానికి సంబంధించిన బయట కూడా వచ్చింది సార్. ఒకసారి కేటీఆర్ ఏమన్నారు ఆ సమావేశంలో అన్నది విందాం సార్. కుక్కతో కంటే ఈ ఒక్క ఎలక్షన్ తోని ఆయన 10,000 పోదు. కేసీఆర్ గారు వెంటనే ముఖ్యమంత్రి కారు ఈ ఒక్క ఎలక్షన్ తోని ఇంకా 3 ఏళ్ళు ఇంతజారు చేయాలి. కానీ వాళ్ళకు బుద్ధి చెప్పకపోతే, వాళ్ళ కుక్కతోక వంకర లాంటి బుద్ధిని చక్కగా చేయకపోతే నష్టపోయేది మీరు, మేము, మనందరం. మాకు అడుగుతున్నారు రోజు, ఇంకా 3 ఏళ్ళు భరించాలా ఈ ప్రభుత్వాన్ని అని అడుగుతురా లేదా? మిమ్మల్ని కూడా అడుగుతుర్రా? మరి భరించాలా అంటే మరి ఒకటే చిన్న ఉపాయం, జూబ్లీహిల్స్లో మీరు గట్టిగా గిచ్చిర్రు అనుకో సెట్ అవుతుంది మొత్తం. చెప్పలేము, ఏమన్నా జరగచ్చు. 3 ఏళ్ళు ఇంతజారు చేయాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు, ఏమన్నా జరగవచ్చు. కాబట్టి మీరు గట్టిగా ఉండురు అంతే. ఎందుకంటే సార్ అది సార్ ఏదైనా జరగచ్చు అంటూ అలా ఈ ఒక్క సీట్లో ఓడిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అవుతుందని అనుకోను. బట్ డెఫినెట్ గా కాస్త అలజడైతే పెరుగుతుంది. అంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి కాంగ్రెస్ శక్తులు కాస్త దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ప్రతిపక్షాలకు కాస్త ఉత్సాహం రావచ్చు, ముఖ్యంగా బీఆర్ఎస్కు. అదే సమయంలో ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే బీజేపీ ఓడిపోతుంది కనుక మరి బీజేపీలో దూకుడు కూడా తగ్గవచ్చు, అది కాంగ్రెస్కు బెనిఫిట్ కూడా కావచ్చు.
లేదు, ఒక 2 ఏళ్ల తర్వాత జరిగిన ఈ పరిణామం వల్ల కాంగ్రెస్ కాస్త నేర్చుకొని తప్పుల్ని సరి చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త ఆ పరిణామాలని అసెస్ చేసుకొని ఏం చేస్తే బాగుంటుంది కోర్స్ కరెక్షన్ చేశారనుకోండి, అది బెనిఫిట్ కూడా పొందవచ్చు. కొన్నిసార్లు ప్రతిసారి నష్టమే జరగాలని రూల్ ఏమీ లేదు. నేనే పలాంటి ఒక ఆపర్చునిటీ. ఈ ఎన్నికలు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కనుక ఓడిపోతే అర్థం కూడా అవుతుంది కదా ఎందుకు ఓడిపోయామనేది. అయినా ఇది బీఆర్ఎస్ సిట్టింగ్స్, ఇది కాంగ్రెస్ ఓడిపోయినట్టు మనకు కంక్లూజన్ కూడా రాలేదు. సిట్టింగ్స్ ఇది కాంగ్రెస్ది కాదు కదా. ఆ మార్కంతే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కంటోన్మెంట్ కాంగ్రెస్ గెలిచింది. అందువల్ల ఈ ఒక్క ఎలక్షన్తో అటు ఇటు అవుతుందని అనుకోను, కానీ ఒక వాతావరణం వేడెక్కడానికి ఉపయోగపడుతుంది. మనం చూసాం కదా దుబ్బాక, హుజూరాబాద్, జిహెచ్ఎంసీ తర్వాత ఒక రాజకీయ వాతావరణం ఏర్పడింది కదా. సో అందువల్ల ఆ రాజకీయ వాతావరణానికి ప్రభావం చూపుతాయి. తెలంగాణ రాజకీయాలపై చాలా గట్టి ప్రభావం చూపుతుంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్. కానీ ప్రభుత్వమే తలకిందులు అవుతుంది అంటే నిజంగానే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అర్థమైంది అనుకోండి. ఎవరు ముఖ్యమంత్రి కావాలి? కేసీఆర్ ఎట్లయితాడు? కేసీఆర్ గెలిచింది 39, అందులో 10 మంది లేరు, 29. మరి బీజేపీతో కలుస్తారా? బీజేపీ లేకుంటే కాంగ్రెస్ నుంచి ఎంతమంది వస్తే సీఎం అవుతాడు? పోనా 40 మందిని పట్టుకొని ఎవరైనా వస్తే కేసీఆర్ ఎందుకు సీఎం అవుతాడు? ఆ 40 మందికి నాయకత్వం వహించిన సీఎం అవుతాడు కదా. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పరిణామాలు ఎలా ఉంటాయో ఎవరు చెప్పగలం? అయ్యో అన్యాయంగా రేవంత్ రెడ్డిని దించిన సానుభూతి రావచ్చు, ఎవరేమీ చెప్పగలుగుతాం. అందువల్ల ఇది ఐ డోంట్ థింక్ ఇది గ్రేట్ ఎక్స్పెక్టేషన్. కొన్ని సందర్భాల్లో ఇలాంటి బూమరాంగ్ కూడా కావచ్చు. ప్రజలు కనుక రాజకీయ అస్థిరతను కోరుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి అది అడ్వాంటేజ్గా మారిన ఆశ్చర్యపడాల్సింది లేదు. వాళ్ళు వాడుకోగలిగితే చూడండి, జూబ్లీహిల్స్లో గెలిచి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనుకుంటున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచి రాష్ట్రాల్లో గందరగోళం సృష్టించి అభివృద్ధి దెబ్బతీయాలనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే రాదు కదా. ఇది మరి రాజకీయ అస్థిరత కోరుకుందామా అని కాంగ్రెస్ ప్రచారం మొదలు పెట్టవచ్చు. అలాగే బీజేపీ వ్యతిరేక ఓటర్ల దగ్గరికి పోయి చూడు జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలిచి బీజేపీతో కలిసి కాంగ్రెస్కి ఎదురు పెడదామని చూస్తున్నారు, మీరే ఆలోచించండి అంటే బీఆర్ఎస్కు అనుకూలంగా ఉండేటువంటి ముస్లిం ఓటు కూడా కాంగ్రెస్కు మారవచ్చు. అది ఇంకా పరిణామాలు దెబ్బతీసే అవకాశం కూడా ఉంటుంది కదా. రైట్ సార్.